ఏప్రిల్ 2001 24వ తేదీ ఎండలు మండిపోతున్నాయి. అంతకంటే ఎక్కువగా మనసులో మదన పడుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 6 వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ చేసి తన గాడ్ ఫాదర్ చిరంజీవి లెగసీకి తగ్గ వారసుడిగా మెగా అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు పవర్ స్టార్. ఆ విజయాల జోర్ని తన 7వ సినిమాగా రాబోతున్న ఖుషి ఎంతవరకు ఊపునిస్తుందో అని పవన్ వేదన. హైదరాబాద్ ఐటెక్స్ దగ్గరలో ఉన్న ఒక ప్రివ్యూ థియేటర్లో ఖుషి అవుట్పుట్ చేసి ఇది కూడా హిట్ అయిపోతుందేమో అని పవన్ భయం. విజయం తన దరికి చేరుతుందేమో అని పవర్ స్టార్ వణికిపోయాడు. పవన్ భయపడినట్లుగానే జరిగింది. ఏప్రిల్ 2001 26న ఖుషి విడుదలై ప్రభంజనం సృష్టించింది. పవనిజం అనే కొత్త ఇజానికి తొలిమెట్టుగా మారింది ఖుషి. ఈ సినిమా తర్వాత తనకి హిట్లు రావని ముందుగానే గ్రహించిన పవన్ అడవుల్లోకి పారిపోదామని ప్రయత్నించాడు. ఈ విషయాన్ని స్వయంగా పలుసార్లు బయటకు చెప్పిన సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే ఖుషి తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ వరకు పవన్కి సరియైన విజయాలు దక్కలేదు. అయితే దాదాపు 11 ఏళ్ళు ఫ్లాపులు వచ్చినా పవన్ మళ్ళీ ఖుషి రేంజ్ హిట్ కొడతాడని ఆశను అభిమానులు రగులుతూ ఉండేలా చేసింది ఖుషి సక్సెస్. అందుకే 16 ఏళ్ళైనా ఇప్పటికీ ఈ సినిమాను కొత్త సినిమా మాదిరిగానే ఆస్వాదిస్తున్నారు అభిమానులు. అయితే ఈ సక్సెస్లో సగం భాగం పవన్కే చెందినప్పటికీ ఖుషిని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు ఎస్జే సూర్య, పాటలు అందించిన మణిశర్మ, తన అందాలతో అలరించిన హీరోయిన్ భూమిక, గ్లామర్తో కవించిన ముంతాజ్కు కీలక భాగం ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దట్ ఈస్ పవర్ స్టార్.